యోహాన్ గారు, అలాగే పాస్టర్ శుభాకర్ గారు, పాస్టర్ జాన్ బెట్ట గారు వస్తే వెనకెళ్ళి బ్రదర్ Justice. We want justice. We want justice. We want justice. We వాడాల ప్రవీణ్ కుమార్ గారి యొక్క మృతిపై ఉన్న సందేహాలన్నీ ప్రభుత్వం నివృత్తి చేయాలి. దర్యాప్తు చేయాలి. దర్యాప్తు చేయాలి. We want justice. We want. ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెడరేషన్ క్రైస్తవ సంఘాలు సంయుక్తంగా ఏకమై నడిపించబడుతున్నటువంటి సంస్థ. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెడరేషన్లో మెయిన్ లైన్ చర్చెస్, ఇండిపెండెంట్ చర్చెస్ కలిసి పనిచేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 45,000 మంది పాస్టర్లు సభ్యత్వం కలిగినటువంటి సంస్థ. మేము ప్రత్యేకంగా సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, హోమ్ మినిస్టర్ గారికి చేస్తున్న మనం ఏమిటంటే మైనారిటీ ప్రొటెక్షన్ బిల్ దయచేసి ఏర్పాటు చేయవలసిందిగా మేము మనవి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ మధ్య దాడులు 10ల సంఖ్యలో లేవు, 100ల సంఖ్యలో ఉంటూ ఉన్నాయి. చాలా చోట్ల ఈ మధ్యకాలంలో సత్యసాయి జిల్లాలో ఒకే ఆదివారం 2 ఆరాధనలు జరుగుతున్నటువంటి ప్రాంతాలకి మతోన్మాదులు ప్రవేశించి అక్కడ మైకులు పగలగొట్టడం, ఆ యొక్క బాక్సులు పగలగొట్టడం చాలా కలవరం కలగజేశారు. ఏపీపీఎఫ్ వారు ఎస్పీ గారిని మా యొక్క జిల్లా ప్రతినిధులు కలిసినప్పుడు 8 మంది మీద ఎఫ్ఐఆర్ చేయటం జరిగింది. పోలీస్ వ్యవస్థ మీద మాకు ఎంతైనా నమ్మకం ఉంది. వారు ఈ యొక్క పగడాల ప్రవీణ్ పాస్టర్ గారి యొక్క మృతి విషయంలో ప్రతి ఒక్క అనుమానాలు, సందేహాలన్నీ కూడా తొలగింప చేయటానికి, నివృత్తి చేయటానికి వారు వంతు బాధ్యత వారు నిర్వర్తిస్తారన్న నమ్మకం మాకుంది. ఈ సమయంలో ప్రత్యేకంగా మేము మీడియా ద్వారా సదరు పాస్టర్ గారులకైనా, ఇమాములకైనా, పూజారులకైనా తెలియచేస్తున్న మాట ఏమిటంటే దయచేసి ఎవరు విశ్వాస ప్రమాణములను వారు ప్రకటన చేసుకోండి. ఒకరి మతాల మీద మరొకరు బురద జల్లే కార్యక్రమం అయినా, వ్యర్థమైన వాదనలైనా చేసుకోవద్దు అనేటువంటి విషయాన్ని మేము తెలియజేస్తున్నాం. భక్తి అనేది, విశ్వాసం అనేది వ్యక్తిగతం. ఎవరు నమ్మకములు వారు ప్రకటన చేసుకుంటూ వారి పరిధిలో ఉండాలన్నదే ముఖ్యమైనటువంటి విషయంగా ప్రతి ఒక్కరూ పాస్టర్స్ అయిన వారు, ఇమాములైన వారు, అలాగనే పూజారులైన వారు కూడా గమనించాలని మనం చేస్తున్నాం. మరొక శోచనీయమైన విషయం ఏమిటంటే ఇంత సీన్ ఆఫ్ అఫెన్స్ జరిగినప్పుడు కూడా కనీసం ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ను భద్రం చేసేటువంటి పరిస్థితి పోలీసు వారు కనీసం ప్రాథమికమైనటువంటి చర్యలు కూడా చేపట్టకపోవటం కొంత విచారకరమైనటువంటి విషయం. నిన్న ఉదయం ఎప్పుడో జరిగితే నిన్న సాయంత్రానికి అక్కడ ఒక చిన్న తాడు కట్టడం జరిగింది. ఈలోగా అక్కడ కొంతమంది ఈ యూట్యూబుల్లో వచ్చినటువంటి వీడియో దృశ్యాన్ని గమనిస్తే ఒక పెద్ద కర్ర మీద బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి, రక్త మరకలు ఉన్నాయి. కనీసం వాటిని భద్రపరచలేకపోయారు. తర్వాత బుల్లెట్ని లేపేసి నిలవబెట్టేసినట్లుగా, ఆ తర్వాత అక్కడ అన్ని పరిస్థితులు మారిపోయినాయి. కనీసం డాగ్ స్క్వాడ్కి కూడా మరి ఏ విధంగా అందుపట్టలేకోకుండా ఎంతోమంది, వందలాది మంది అక్కడ ఆ ప్రాంతాలు నడిచివేసేశారు. మరి ఇట్లాంటి పరిస్థితులు జరిగినప్పుడు పోలీసు వారు కొంచెం సహృదయంతో మరి ఎవరైనా ప్రాణమే కాబట్టి మరి ప్రవీణ్ పగడాల్ గారు సతీమణి, మరి వారి ఇద్దరు బిడ్డలను కలిగి ఉన్నారు, 2 ఆడబిడ్డలు. అలాగనే వారు 20 మంది మరి ఆర్ఫన్స్ని వారు చేరదీసి వారికి చక్కటి వసతిని కల్పించి వారికి ఉజ్వల భవిష్యత్తును మరి విద్యను అందించి వారు ఏర్పాటు చేస్తున్న వారుగా ఉన్నారు. ఇట్లాంటి సమాజ సేవ చేసే వ్యక్తి మరి క్రైస్తవ సమాజానికి ఎంతో
గొప్ప ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా పరిగణించబడినటువంటి ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం ఎంతైనా క్రైస్తవ సమాజానికి తీరని లోటు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రతి ఒక్కరూ కూడా తగు జాగ్రత్తలు, పాస్టర్స్ మీరు ప్రయాణాలు చేస్తున్నప్పుడు, మీరు సభలకు వెళ్ళొస్తున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా మనం చేస్తున్నాం. కొంతమంది హైందువుల పేరుతో లేకపోతే ఇస్లాం మతం పేరుతో కొంతమంది మరి మతోన్మాదులుగా వాళ్ళు ఆ యొక్క కులాలకి, ఆ మతాలకి సంబంధం కాకపోయినా కూడా ఈ క్రైస్తవులు, ఇస్లాంస్ అలాగనే ముస్లింలు మరియు హిందువుల మధ్య గొడవలు, ద్వేషాలను పుట్టించడానికి కొంతమంది ఇలాగున కావాలని కూడా చేస్తున్నారు. అలాంటి వారిపైన తప్పక చర్యలు తీసుకునే పరిస్థితి పోలీసు వారు కలిగి ఉండాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ పాస్టర్ ఫెడరేషన్ తరపున మనం చేస్తున్నాం. మేము ఏ మతాన్ని ద్వేషించేటువంటి విధానం మేము కలిగి ఉండం. మా బైబిల్ కూడా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ కూడా మతాన్ని ద్వేషించమని చెప్పట్లేదు, ఇతరులను ద్వేషించమని చెప్పట్లేదు, అందరిని ప్రేమించమని చెప్తుంది. కాబట్టి వీళ్ళు ఎవరో కొంతమంది మతోన్మోదులు చేసే పనుల వలన ఫలానా మతానికి ఆ యొక్క కళంకం అనేది అంటకట్టబడుతూ ఉంది. అటువంటి మతోన్మోదులను గుర్తించి వారిపై తగు చర్యలు తీసుకుంటే ప్రశాంతమైన వాతావరణంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరు విశ్వాస ప్రమాణం చెప్పిన వారు వారి యొక్క దేవుళ్ళను ఆరాధన చేసుకుంటూ సాగిపోయేవారుగా ఉంటారు. మరొకసారి మేము మీడియా ముందు ప్రకటన చేస్తున్న మాట ఏమిటంటే, మేము మత మార్పిడులు చేయట్లేదు, మనసు మార్పిడి మాత్రమే మేము చేయుచున్న వారుగా ఉన్నాం. మేము తెలుసుకున్న సత్యాన్ని, తెలుసుకున్న నిజాన్ని మేము ప్రకటన చేస్తున్నాం. ఆ నిజం తెలుసుకుంటే వాళ్ళు వ్యసనాల నుండి, కొన్ని చెడు అలవాటుల నుండి, చెడు మార్గముల నుండి వారు విడిపించబడి వాళ్ళ సన్మార్గంలోకి నడిపించబడుతున్నారు. అదే మేము చేస్తున్నటువంటి పని. దీన్ని కొంతమంది మతోన్మదులు ఏమని చిత్రీకరిస్తున్నారంటే ఇది మత మార్పిడి అనేటువంటి పేరు పెడుతున్నారు. ఇది ఏమాత్రం కూడా సరైనటువంటి విధానం కాదనే విషయాన్ని నేను తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉండాలని, భారతదేశం పట్ల దేవుని యొక్క ప్రేమ ఎంతో గొప్పగా ఉంది. అలాగనే ప్రతి ఒక్కరూ కూడా వారు ఏ కులానికి చెందిన, ఏ మతానికి చెందిన, ఏ వర్ణకు చెందిన అందరూ క్షేమముగాను ప్రేమను కలిగి ఉండాలన్నదే మరి ఏ గ్రంథమైనా బోధిస్తుంది. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ కూడా నాయకులైనటువంటి వారు మరి మీ యొక్క బోధనల చేత సంఘానికి, సమాజానికి ఒక మంచి మెసేజ్ని పంపిస్తూ మరి ఇట్లాంటి మతోన్మాదుల విషయంలో కొంత జాగ్రత్తలు వహించడానికి మనందరం కూడా సిద్ధపడేవారుగా ఉండాలని మనం చేస్తున్నాను. మరొకసారి మన సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, అటు రీతిగా హోమ్ మినిస్టర్ గారికి, పోలీస్ అధికారులకు ప్రత్యేకంగా మనం చేస్తున్నాం. ఈ యొక్క పాస్టర్ గారైన పగడాల ప్రవీణ్ గారు విషయములో, మరణం విషయములో చోటు చేసుకున్నటువంటి అనుమానాలు, సందేహాలన్నిటినీ కూడా నివృత్తి చేయాలని మనం చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రత్యేకంగా ఆ కుటుంబానికి, ఆ క్రైస్తవ సంఘానికి, వారి యొక్క పరిచర్యలకు ఆంధ్రప్రదేశ్ పాస్టర్ ఫెడరేషన్ తరపున, ఏలూరు సిటీ పాస్టర్స్ అసెంబ్లీ తరపున మా ప్రాగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్న వారుగా ఉన్నాం.